అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది మైవిత్రి ఆర్ట్స్లో జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతున్నారు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు. దయచేసి అందరికీ నా యొక్క హంబల్ రిక్వెస్ట్ ఏమిటంటే, ఎవరు నెగిటివ్గా మాట్లాడకండి. ఎందుకంటే పాజిటివ్గానే ఉండండి. కంపెనీ ఎక్కడికి పోదు, తిరిగి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సమస్యలు అనేది వచ్చినప్పుడే మనము ధైర్యంగా ఉండాలి. ఆలోచన చేయండి. 1 కాదు, 2 కాదు, 3 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ప్రతి నెల పేమెంట్ వేసిన కంపెనీ ఇప్పుడు సడన్గా ఏం ప్రాబ్లం అయిందో మనకందరికీ తెలుసు. ఆల్రెడీ ఒకసారి కేసు వేసినారు, దాన్ని జయించి వచ్చారు. ఇప్పుడు కేసు అనేది చెన్నైలో రన్ అవుతుంది. కాబట్టి చెన్నైలో తేల్చుకొని ఎండీ సార్ రావాలి. అది ముందే చెప్పేసి వెళ్ళారు ఎండీ గారు. 1 నెల లేదా 2 నెలలు పడుతుంది, ఎవరు అధైర్యపడకండి, నేను వచ్చి మళ్ళీ కంపెనీ స్టార్ట్ చేసి రీఫ్రెష్ చేసి మళ్ళీ కంపెనీని ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ఆయన చెప్పిన మాటని ఎవరు వినిపించుకోవడం లేదు. ఎవరైతే కేసు వేస్తారో అశోక్ శ్రీనాథ్ అని అతను చెప్పే మాటలని నమ్ముతున్నారు. ఎంతవరకు అది న్యాయం ఆలోచించండి. ఒక మంచి మాట నమ్మడానికి కష్టంగా ఉంది, చెడు మాటని ఫాస్ట్గా నమ్ముతున్నారు. ఉదాహరణకి ఆలోచన చేయండి. ఒక చెట్టుని పెంచి పెద్ద చేయడం ఎన్ని రోజులు పడుతుందో, అదే చెట్టుని కూల్చడానికి ఎన్ని రోజులు పడుతుందని కూడా ఆలోచన చేయండి. ఎవరో దాన్ని పోయి ఒక అతను కేసు వేస్తే దాన్ని మనం నమ్ముతున్నాం తప్ప, ఆయన చెప్పినవని నమ్ముతున్నాం తప్ప మన ఎండీ చెప్పింది నమ్మడం లేదు. ఎంత దారుణంగా ఉందంటే ఆలోచన చేయండి. చాలామంది ఏదేదో చెప్తున్నారు, ఎండీ సార్ క్లోజ్ చేస్తున్నారు, అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది, 2,000 కోట్లతో పరారైపోయినారు అనేసి. అవన్నీ ఉత్తి మాటలు. దయచేసి ఏది పడితే అది ఆలోచన చేసుకొని మనసుని ఖరాబ్ చేసి పక్కన వాళ్ళు కూడా డిస్కరేజ్ చేయొద్దండి. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇన్ని రోజులు వెయిట్ చేస్తాము, కొన్ని రోజులు వెయిట్ చేయండి. కొన్ని రోజులు, ఈ నెలంతా వెయిట్ చేయండి. అంతా మంచిగా జరుగుతుంది. ఎవరు నెగిటివ్గా థింక్ చేయొద్దండి. దయచేసి అంతా మంచిగా జరుగుతుంది మనందరికీ. ఎండీ సార్ మళ్ళీ బయట వస్తారు. విచారణ జరుగుతుంది, విచారణ జరగనివ్వండి. జరిగిన తర్వాత మనకంతా బయట వచ్చిన సార్ మంచిగా చేస్తారు. కాబట్టి ఎవరు అధైర్యపడకండి, హ్యాపీగా ఉండండి. జై మైవిత్రి. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. మీ యొక్క అమూల్యమైన విషయం ఏంటనేది మీరేమనుకున్న కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.